వాళ్ళు ఇచ్చిన ఫ్రీడాన్ని మనం మిస్యూజ్ చేసుకొని ఆ ఫోన్ని కూడా నువ్వు ఎట్లా యూజ్ చేస్తున్నావు అన్నది వాళ్ళు పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు. పిల్లలకి ఇస్తే చదువుకుంటారు కదా అన్న థాట్ తోటి వాళ్ళు మీకు ఫోన్ ఇస్తారు. ఒక్కటి ఆలోచించండి, పేరెంట్స్ని మీరు మోసం చేస్తారంటే వాళ్ళని మోసం చేస్తున్నట్టు కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్లే. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకనా, లేకపోతే ఇంకేమైనా రీజన్సా, లేకపోతే వాళ్ళకు చదువుకనా వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తారు. చదవలేకపోయినా, నేను ఎలాగో జాబ్ కొట్టలేకపోయినా, కనీసం నా పిల్లలైనా మంచి చదివిన వాళ్ళు ఉంటే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది. ఏంటంటే బిలో 20 years లోపు ఉన్నప్పుడు పేరెంట్స్ పిల్లల్ని ప్రేమతోటి ఏదో ఒక ట్రస్ట్ బిలీవ్ చేసి వాళ్ళని నమ్ముతూ వాళ్ళ మీద ఉన్న పెట్టుకున్న ప్రేమతోటి వాళ్ళు ఏది కావాలనుకుంటే అది ఇస్తారు. అది డబ్బైనా కావచ్చు, చిన్న చిన్న ఆనందాల కోసం వస్తువులైనా కావచ్చు. మళ్ళీ ఇంకొంత ఏంటంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేకనా, లేకపోతే ఇంకేమైనా రీజన్సా, లేకపోతే వాళ్ళకి చదువు ఎక్కకనా వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎలాగో చదవలేకపోయినా, నేను ఎలాగో జాబ్ కొట్టలేకపోయినా, కనీసం నా పిల్లలైనా కొంచెం ఎడ్యుకేషన్ చేసి మంచి చదివిన వాళ్ళు ఉంటే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడాన్ని మనం మిస్యూజ్ చేసుకొని, అంటే ఎట్లా, కాలేజీకి పోయినామా, స్కూల్ పోయినామా, ఏదో నామకి వచ్చి అటెండెన్స్ చేసుకున్నామా, ఫ్రెండ్స్తో బంక్ కొట్టినామా, లేదంటే నెట్, ఫోను, ఆన్లైన్ క్లాసా, లేకపోతే గూగులా, ఏదో అని చెప్పి ఫోన్ వాడుతూ ఆ ఫోన్ని కూడా నువ్వు ఎట్లా యూజ్ చేస్తున్నావు అన్నది వాళ్ళు పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు. పిల్లలకి ఇస్తే చదువుకుంటారు కదా అన్న థాట్ తోటి వాళ్ళు మీకు ఫోన్ ఇస్తారు. మీరు ఆ ఫోన్ ఎట్లా యూజ్ చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. సో ఒక్కటి ఆలోచించండి, పేరెంట్స్ని మీరు మోసం చేస్తారంటే వాళ్ళని మోసం చేస్తున్నట్టు కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్లే. ఎట్లా అంటావు, వాళ్ళని మిమ్మల్ని నమ్మి మీద ఉన్న ప్రేమతోటే వాళ్ళను మీకు ఫ్రీగా వదిలేసారు, మిమ్మల్ని నమ్మే అన్నీ ఇచ్చిర్రు, మీకు నమ్ముతారు కాబట్టే మీరు మోసం చేయగలుగుతారు. అంతే కదా, ఈజీ, సింపుల్. నమ్ముతున్నారు కాబట్టి మోసం చేయగలుగుతారు. అదే మిమ్మల్ని నమ్మనట్టు లాగ్ చేస్తే మీ పరిస్థితి ఏంది? సరే పోనీ, అట్లా కాకుండా నమ్మిరు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మీ లైఫ్ బాగుంటుంది, మీరు హ్యాపీ, మీ పేరెంట్స్ హ్యాపీ, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు హ్యాపీ. అట్లా కాకుండా వాళ్ళు నమ్మిరు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు చూస్తుర్రా, ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా ఎవరైనా చెప్తారా అని బ్లైండ్గా ఉండి మీరు వాళ్ళని మోసం చేయాలనుకుంటే ఏదో ఒక రోజు వన్ ఫైన్ డే వాళ్ళకి నిజం తెలవాల్సిందే. తెలిసినప్పుడు మీ మీద పెట్టుకున్న నమ్మకం, ప్రేమ అన్నీ స్మాష్ పోతాయి. మళ్ళీ ఫస్ట్ ఏదైతే మీ మీద నమ్మకం కానీ, ట్రస్ట్ కానీ, ప్రేమ ఉంటుందో అది మున్పట్ల ఉండదు. అది దృష్టిలో పెట్టుకొని ఎవరినైనా మోసం చేసే ముందు నేర్చుకోండి. మీరు లైఫ్ అనుకున్నంత ఈజీ కాదు, ఏదైనా మన్నిస్తారు, కానీ మనం చేసిన తప్పుల్ని, మన బిహేవియర్ని చూసుకొని వాళ్ళను మళ్ళీ అప్పట్లో ఉండాలనుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకోండి. మీకు ఇచ్చిన అవకాశాలని, మీకు వచ్చిన యూజ్ని మంచి యూజ్ చేసుకొని మంచి చదువుకొని మీరు బాగుపడండి. మీ పేరెంట్స్కి కొంచెం పేరు ఇవ్వండి. మీరు వాళ్ళకి చేసేది ఏం లేదు, జస్ట్ చిన్న పేరు, మా కొడుకు, మా కూతురు సెట్ అయ్యారు, మంచి చదువుకుంటారు, వాళ్ళకు పేరు వచ్చిందంటే ఎవరైనా మనం బయటకు ఊళ్ళో పోయినాం అనుకో, పలానా వాళ్ళ కొడుకు బాగా చదువుతుండు, బాగా చదువుకుంటుండు, బాగా సక్సెస్ అయ్యిండు అని అంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ హ్యాపీనెస్ కోసమే పేరెంట్స్ రాత్రి పగలు కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే చాలా అంటే చాలా. అలాంటి పేరెంట్స్ని ప్లీజ్ మోసం చేయకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.